జాబితాలన్నీ పట్టణాల్లోనే ఉన్నాయి. సహకార సొసైటీ అంటే ఏంటో తెలియదు, సహకార బ్యాంక్ అంటే ఏంటో తెలియదు. వీళ్ళు చెప్పే వార్త నిజమని నమ్మేయాలి మనం దాంట్లో. ఎందుకంటే నిజం కంటే విష ప్రచారం చాలా సులభం. వాడు వెధవ అని చెప్పడం చాలా సులభం. వాడు వెధవ అన్నప్పుడు మన దృష్టి అంతా వెధవ అనే రూట్లోనే ఆలోచిస్తాం. వాడు చేసే ప్రతిదీ కూడా గబక్కు నూసాడని చూడండి, వాడు ఎట్ట ఊసాడంట. అదే తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే వాడు నోట్లో ఏదో పురుగుబడి ఉంటుంది, పక్కన ఊసి ఉంటాడు. కానీ ప్రచారం మాత్రం వాడు చూడండి ఎక్కడ పడితే అక్కడ వస్తాడు, ఎంత దుర్మార్గుడు అండి. అదే వాడిని మంచోడు అని చెప్పాలంటే 100 రకాలు కావాలి. ఇక్కడ ఈ మంచోడు అని చెప్పడం కంటే కూడా వీళ్ళు విష ప్రచారం చాలా సులభంగా చేయగలుగుతారు. నీచ జర్నలిజం బాగా అలవాటైన వాళ్ళు కాబట్టి చేసుకెళ్తారు. ఇది ఒక జనరలైజ్ చేశారు. నేను జరగవని చెప్పను. సొసైటీల్లో తప్పులు చేసే సొసైటీలు ఉంటాయి. అంటే అలా అనుకుంటే ఎవరి హయాంలో నేను జగన్ ఉన్నప్పుడే చేయాలని కూడా జరిగినాయి అంటున్నా. జగన్ ప్రభుత్వం ఉన్న టైంలో కూడా ఇట్లాంటి యాక్షన్స్ ఉంటాయి. అప్పుడు మీరు వీటిలో లెక్క ఒకసారి చూసుకుంటే ఈ సహకార సొసైటీలో ఇళ్ళది అప్పట్లో కొన్ని నోటీసులు ఇచ్చి సీజ్ చేయడానికి వెళ్ళారు, పొలాలు ఇళ్ళు అవి. అప్పుడు ఏమని రివర్స్లో వెళ్ళారు, ప్రభుత్వం దుర్మార్గం చేస్తోంది చేపిస్తోంది అన్నారు. ప్రభుత్వానికి సొసైటీకి ఏం సంబంధం ఉండదు అక్కడ. అది రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ప్రకారం నడుస్తుంది. రాజకీయ నాయకులు మీరు కంట్రోల్ చేయలేరా అని చెప్పేసి దబాయించారు అప్పుడు. అంటే అప్పుడు కూడా అంతకుముందు అవకతవకలు జరిగితేనే కదా అప్పుడు సీజ్ చేయడానికి పోయింది. ఇప్పుడు అవకతవకలు జరిగితేనే కదా ఇప్పుడు సీజ్ చేసేది.